పోటీ చేయడం కొత్త అభ్యర్థిని పెట్టడం జరిగింది. మేము ఏం చేయండి సార్? మేము ఏ రోజైతే సిద్ధం అంటూ సభలు పెట్టడం మొదలుపెట్టామో ఆ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అనగానే యుద్ధానికి మేము కూడా సిద్ధమే అన్నారు వాళ్ళు. కానీ ఆ యుద్ధం ఎవరితో చేస్తున్నారు, ఎప్పుడు చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు కూడా తెలియని పరిస్థితిలో ఈరోజు పవన్ కళ్యాణ్ ఉన్నాడు. దాని మూలంగానే తీసుకున్న 24 సీట్లలో కనీసం ఒక చోట కూడా ఆయన నిలబడటానికి కూడా దమ్ము ధైర్యం లేనటువంటి నాయకుడు ఆయన. ప్రతి ఒక పార్టీ నాయకుడు అంటే ఎక్కడ ఉండాలి? ఆ పార్టీ నాయకుడు నిలబడిన స్థానాలను చూసి మిగతా అభ్యర్థులు ధైర్యంగా ముందుకు అడిగేయాలి. అలాంటిది ఆ పార్టీ నాయకుడికే సీట్ ఎక్కడ ఉందో కూడా తెలియట్లేదు. దాన్ని బట్టి అర్థమవుతుంది మా సిద్ధం ఎవరితో యుద్ధం అనేది. మా సిద్ధానికి ప్రజల సిద్ధం, నాయకుల సిద్ధం. మా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడానికి, మా అవినాశాలను గెలిపించడానికి మేము సిద్ధం. వాళ్ళు దేనికి సిద్ధం అంటే టీడీపీ పార్టీకి ఊడిగం చేయడానికి, వాళ్ళ జెండాలు మోయడానికి, వాళ్ళ మోచెత్తులో నీళ్ళు తాగడానికి, వాళ్ళకి బాధిత బతులు బతకడానికి సిద్ధం అని నేను చెప్తున్నాను. సార్ జనసేన అభ్యర్థిని ఒక గతంలో కూడా అనేకమైన వ్యాఖ్యలు చేసి ఇప్పుడు మరి పొత్తుగా చేసుకున్నారు. ఈ పొత్తు మీద మనకి గెలుస్తామని చెప్తున్నారు. ఎలా చేస్తారు సార్? ఏ రాజకీయ పార్టీ అయినా సరే రాజకీయ పార్టీ పెట్టిందంటే వాళ్ళు అధికారంలోకి వచ్చి ప్రజలకు సేవ చేయడానికి. ఈయన 10 సంవత్సరాలుగా రాజకీయ పార్టీ పెట్టి కనీసం ఒక్కటంటే ఒక్క చోట కూడా గెలవలేనటువంటి అసమర్థుడు నాయకుడు పవన్ కళ్యాణ్. ఆయనతో పాటు గెలిచిన ఒక ఎమ్మెల్యేని కూడా ఆయనతో నిలబెట్టుకోలేనటువంటి అసమర్థుడు పవన్ కళ్యాణ్. అటువంటి పవన్ కళ్యాణ్ నమ్మి ఈరోజు జన సైనికులు కానివ్వండి, లేకపోతే కాపు నాయకులు కానివ్వండి, అందరూ కళ్ళు తెరిచారు. ఈరోజు ముద్రగడ పద్మనాభ గారితో మొదలుపెట్టుకొని ఆయనతోనే పాటు కాకుండా మన హరిరామజోగి గారు కూడా అందరూ మళ్ళీ వైఎస్ఆర్సీపీ వైపు వచ్చారంటే జగన్ యొక్క క్రెడిబిలిటీ ఏంటి, జగన్ యొక్క దమ్ము ధైర్యం ఏంటి అనేది కాపు నాయకులకి అందరూ తెలుసుకున్నారని నేను చెప్తున్నాను. సార్ పవన్ కళ్యాణ్ ఆ సభలకు జనం వస్తున్నారు, నా కాపులో ఓటు సార్ ఈరోజు కామెడీగా చెప్పుకోవాలనుకుంటే ఆడున్నాడు కదా ఒకడు మన పార్టీలో జాయిన్ అయ్యి వెళ్ళిపోయాడు. ఎవరు 30 years ఇండస్ట్రీ వాడు వచ్చినా కూడా జనం వస్తున్నారు సార్. సినిమాకి ఉన్న క్రేజు లేకపోతే ఒక యాక్టర్కి ఉన్న క్రేజ్ అలాంటిది. వాడు 30 ఇండస్ట్రీ పృథ్వీగాడు వచ్చినా కూడా జనం వస్తారు. పవన్ కళ్యాణ్ రావడానికి పెద్ద ఆశ్చర్యం లేదు. పవన్ కళ్యాణ్ జనం వస్తారు తప్ప ఓటేరు. మా నాయకులకి ఒకటే చెప్పారు అందరూ, పవన్ కళ్యాణ్ సినిమా చూస్తామని జగనానికి ఓటేస్తామని. ఆ రోజు ఆయన గ్రహించుకొని బుద్ధిగా శుభ్రంగా సినిమాలు తీసుకుంటా కనీసం ఆ గౌరవం దక్కుతుంది. ఈరోజు ఆ గౌరవం కూడా పోగొట్టుకొని కాపు నాయకులనే కాదు, అభిమానులనే కాదు, జన సైనికులను కూడా ఒక వెర్రి పుష్పాలను చేసినటువంటి నాయకుడు ఎవరు ఉన్నాడంటే అది పవన్ కళ్యాణ్. సార్ బ్యానర్లో మాత్రం మీరు సిద్ధం అంటే సంసిద్ధం అన్నారు, కానీ ఎక్కడ పోటీ చేస్తారు చెప్పలేకపోతే కారణం ఏంటంటారు? అదే మేము చెప్తున్నామండి. మా పార్టీ కానీ, మా నాయకులు కానీ, మా కార్యకర్తలు కానీ ఒకటే బొమ్మ చూస్తున్నారు. ఎవరిదంటే జగన్మోహన్ రెడ్డి గారు. అక్కడ క్యాండిడేట్ ఎవరు ఉన్నారని చూడట్లా. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు, ఆయన విధించినటువంటి సంక్షేమ పథకాలు కానివ్వండి, లేకపోతే అభివృద్ధి కానివ్వండి చూస్తున్నారు. క్యాండిడేట్ ముందు చోట్ల కానీ ఆయన జననాయకుడయ్యి ఒక పార్టీ అధినాయకుడయ్యి కూడా ఆయన ఎక్కడ నిలబడుతున్నాడు ఆయనకే తెలియట్లేదు. ఆయన నమ్ముకున్న నాయకులు కూడా ఎక్కడ నిలబడతారు వాళ్ళకే తెలియట్లేదు. కాబట్టి వాళ్ళిద్దరు ఇందాక చెప్పా కదండి, వాళ్ళు యుద్ధం చేసేదల్లా ప్యాకేజ్ కోసం. చంద్రబాబు నాయుడుతో ఎంత యుద్ధం చేస్తే అంత ప్యాకేజ్ వస్తుంది. లేకపోతే ఆ పక్కన మనోహర్ని పెట్టుకొని మనోహర్తో ఎంత లాలుచి పడితే అంత ప్యాకేజీ తెప్పిస్తాడు. ఆ మనోహర్ని మరి ఈ మధ్య ఏదో పిచ్చివాగుడు అవుతున్నాడు 4వ పెళ్ళమని. మరి ఆ 4వ పెళ్ళమా ఇప్పుడు మనోహర్ అయి ఉంటాడు. ఆ మనోహర్ వీళ్ళకి బ్రోకర్ పని చేస్తూ ఆ ప్యాకేజ్ స్టార్కి ఒక ప్యాకేజ్ తెప్పించడానికి మనోహర్ పనికి వస్తున్నాను నేను చెప్తున్నాను. సార్ నేను కూడా బీసీ సభలో మాట్లాడుతూ పల్లకిని మోసే వారిగా కనబడుతున్నారా జగన్ నీకు అంటూ వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు నాయుడు. సార్ ఈరోజు రాష్ట్రంలో ఒక బీసీలు కానివ్వండి, ఎస్టీలు కానీ, మైనార్టీలు కానివ్వండి, ఎన్ని కార్పొరేషన్ పదవులు ఇచ్చారో, ఎంతమందిని ఒక చైర్మన్లు చేశారో, డైరెక్టర్లు చేశారో మేము చెప్పట్లా. పదవులు పొందినటువంటి మా బీసీ నాయకులు, మా మైనార్టీ నాయకులు, మా ఎస్సీ ఎస్టీ నాయకులు చెప్తున్నారు. కానీ ఆయన ఎవరైతే పవన్ కళ్యాణ్ ఉన్నారో ఏ ఒక్క బీసీ నాయకుడి కన్నా ఆయన ఒక పార్టీలో ఒక పదవి ఇచ్చాడా, లేకపోతే ఒక గెలిచిన ఎమ్మెల్యేని నిలబెట్టుకెళ్ళిపోయాడు. అటువంటి ఆయన బీసీల గురించి, ఎస్టీల గురించి మాట్లాడుతుంటే సినిమాలో కామెడీగా ఉంటుంది. రాబోయే రోజులు 24 జగన్మోహన్ రెడ్డి గారు ముందు ఎలా ఉందంటే, జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వం ఎలా ఉందంటే ఏం చెప్తారు సార్ ఈ రాష్ట్రంలో? ఇప్పటి వరకు ఒక జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సుపరిపాలన కానివ్వండి, ఆయన పాలించిన విధానాన్ని కానివ్వండి, సంక్షేమ పథకాలు కానీ చూశారు. 24లో వైనాట్ 175 అన్నట్టుగా 175 స్థానాలు గెలిచి తీరుతాము. దాన్ని తగ్గట్టుగానే మా జగన్మోహన్ రెడ్డి గారు చేసే అభివృద్ధి ఎలా ఉంటుంది అనేది 24లో అందరూ చూడబోతున్నారు. సార్ ఇప్పుడు ఈ రాష్ట్రంలో అరాచక పాలన పారదోలాలంటే పొత్తుతో ఖచ్చితంగా కావాలని చెప్పి పవన్ కళ్యాణ్ అని చెప్పడం. అరాచక పాలన ఆల్రెడీ పాలసోరేశారు. 2014 నుంచి 2019 వరకు జరిగిందంటే అరాచక పాలన, అసమర్థ పొత్తులు, అనైతిక విలువలు లేనటువంటి వాళ్ళందరినీ పగలగొట్టి వాళ్ళని పారదోలి వాళ్ళకి చెప్పుతో కొట్టినట్టుగా కొట్టి 151 సీట్లు గెలిపించినప్పుడే
అరాచక పాలన అంతమైపోయింది. ఇప్పుడు నడుస్తుంది రాజన్న పాలన, రామరాజ్యం, జగనన్న రాజ్యం, జగనన్న పాలన. రాబోయేది కూడా జగనన్న పాలనే, రామరాజ్యమే. ఓకే, మరి పవన్ కళ్యాణ్ గారు గతంలో భీమవరం నుంచి పోటీ చేశారు. ఇప్పుడు మరి వేరే వ్యక్తిని అక్కడ ఇన్ఛార్జ్ ఎవరండి పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ ఏంటి అసలు? అసలు ఏంటి ఆయన? ఎవరు ఆయన? ఎక్కడి నుంచి వచ్చాడు? వాళ్ళన్నీ ఓ పార్టీ పెట్టాడు, ఓ టార్గెట్ పెట్టుకున్నారు, అది క్లోజ్ చేశారు. కాంగ్రెస్ పిలిచింది, అందులోకి వెళ్ళాడు, ఓ ఫండ్ తీసుకున్నాడు, క్లోజ్ అయిపోయింది. ఈయన పార్టీ పెట్టాడు, వచ్చాడు, ఒక్క ఎమ్మెల్యేతో బయటికి రాలేకపోయాడు, బీజేపీతో కలిశాడు, మళ్ళీ తర్వాత నెక్స్ట్ టీడీపీతో కలిశాడు. ఒక ప్యాకేజ్ ఆఫ్ మనీ కోసం వీళ్ళు రాజకీయాల్లోకి వచ్చారు, కానీ ప్రజలకు ఏదో చేయాలని వచ్చిన నాయకులు అయితే వీళ్ళు కాదు. వీళ్ళు సినిమాలో యాక్ట్ చేయడానికి పనికొస్తారు, కానీ ప్రజల కోసం వచ్చిన వాళ్ళు కాదు వీళ్ళు. ప్రతి ఒక్కళ్ళు మనం ఏం తెలుసుకోవాలి, మన కోసం కష్టపడుతుంది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. 100 కుతంత్రాలు ఆయన ఈవెన్ చంపేయాలని చూసినా మనలాంటి ప్రజల కోసం వచ్చాడు, రాజకీయాల కోసం కాదు. ప్రజల కోసం వచ్చిన ఓన్లీ నాయకుడు అంటే జగన్మోహన్ రెడ్డి. 100 సంవత్సరాలు కాదు, 45 ఇయర్స్ ఆఫ్ రాజకీయాలు టీడీపీ కాదు, జగన్మోహన్ రెడ్డిని చూడండి. కులాలు కాదు, మతాలు కాదు, డబ్బుల కోసం కాదు, ప్రజల కోసం. ఈరోజు వాళ్ళ చెల్లి కానీ అందరూ ఆయన ఒంటరివాడిని చేశారు, కానీ ఆయన ధైర్యం ఏంటి? ఆయన ధైర్యం ఏంటి? మనం అనేది ఉన్నాము, మనం ఆయనకి బ్యాక్ బోన్ ఇవ్వాలి, మనం ఆయనకి సపోర్ట్ చేయాలి, మనం ఆయన గెలిపించుకోవాలి. యాజ్ ఎ సీఎం మన జనరేషన్కి ఏమిస్తున్నాడు అనేది మనం చూసుకోవాలి. మనం మీరు రాజకీయాలు చేయండి, కావాలంటే మీరు ఇంకా ఏమన్నా ఇది చేసుకోండి. జగన్మోహన్ రెడ్డిని దాటి ఎవడు బయటికి రాలేడు, ఎవడు నాయకుడు అవ్వడు, ఎవడు సీఎం అవ్వడు. ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా అవ్వడు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు కాదు, ఇంకో 40 ఇయర్స్ పొలిటికల్గా ఉన్న పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈజ్ ఓన్లీ అన్ యాక్టర్. డబ్బులు ఇస్తే యాక్ట్ చేసేవాడు, స్టేజ్ల మీద నుంచొని ఛాలెంజ్లు కాసి తొడలు కొట్టి రా నువ్వు పెళ్ళని మీరు ఏమి నేర్పిస్తున్నారు సొసైటీకి? నువ్వు ఏమి నేర్పిస్తున్నావు? జగన్మోహన్ రెడ్డి యాజ్ ఎ సీఎం ఆఫ్ ద ఏపీకి మీరు ఏమి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నారు? సొసైటీకి అసలు మీరు ఏమి నేర్పిస్తున్నారు? ఒక పద్ధతి, ఒక వే ఆఫ్ విధానం, ఒక మాట్లాడే విధానం, అవన్నీ కూడా మనం ప్రజలకి నేర్పించాలి. మీరే చండాలమైన లాంగ్వేజ్, ఎలా అంటే ఒక డీగ్రేడ్ వాళ్ళు కూడా మాట్లాడుకునే లేని భాష. 4వ పెళ్ళానికి రా అంటానికి నీకు సిగ్గు అనిపించట్లేదా? ఆయన హోదా ఏంటి? ఆయన స్థాయి ఏంటి? అసలు నువ్వెవరివి? నువ్వేంటో నువ్వు చూసుకో. ఫస్ట్ నీ ఫ్యామిలీ ఏంటో చూసుకో. నువ్వు జగన్మోహన్ రెడ్డి గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడితే జనాలు చెప్పులు తీసుకొని కొడతారు. చెప్పులు తీసుకొని కొట్టే రోజులు మీకు దగ్గర పడి అది. మరి వీళ్ళిద్దరు కలిసి వస్తామని వీళ్ళిద్దరు కాదు, ఇంకో 4 పవన్ కళ్యాణ్ వచ్చిన జగన్ రెడ్డికి ఇది నథింగ్. జగన్మోహన్ రెడ్డికి నథింగ్. మాలాంటి వాళ్ళు ఉన్నారు, ప్రాణం ఇచ్చే ఫ్యాన్స్ ఉన్నారు. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి. మీరు ఇంకొకసారి నీకేమన్నా ఒక 300 కోట్ల ప్యాకేజ్ ఇస్తే తీసుకొని ఇంట్లోకి వెళ్ళి ముడుచుకొని కూర్చో. అంతేగాని జగన్మోహన్ రెడ్డిని పదే నువ్వు ఇది అని మాట్లాడితే నీకు చెప్పులు పెట్టి కొట్టే రోజు దగ్గరికి వచ్చినాయి. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నిలబడినా ఓడిపోతాడు అని ఆయనకే తెలిసిపోయింది. ఒక పార్టీకి అధ్యక్షుడనే అతను, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, పులివెందుల అయింది, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, కుప్పం. ఓడిపోయిన లోకేష్ కూడా మంగళగిరే నాకు కావాలని మంగళగిరిలోనే తిరుగుతున్నాడు. మరి భీమవరం మా కాపులు అని భీమవరంలో నిలబడిన తర్వాత ఎన్నిసార్లు వెళ్ళావు? భీమవరం ఓడిపోయిన తర్వాత 2-3 సార్లు వెళ్ళావు. సామాన్య కార్యకర్తగా ఎక్కడన్నా కలిసావా? కలవలేదు. ఈసారి కూడా నన్ను ఓడిచ్చేస్తారని తెలుగుదేశంలోంచి వచ్చిన రామాంజనేయుల్ని జనసేన కండవ కప్పి జనసేన అభ్యర్థిగా ప్రకటించాడు భీమవరం. తర్వాత పిఠాపురం అన్నారు, పిఠాపురంలో ముద్రగడ్డ వస్తున్నాడని అది భయపడిపోయి అక్కడ క్యాన్సిల్ అయిపోయి ఇప్పుడు తిరుపతి చేరుతున్నావు. తిరుపతి ప్రజలు, రాయలసీమ ప్రజలు పిచ్చోళ్ళు అయ్యి పోయినసారి మీ అన్నగారికి వేసి తిరుపతిలో గెలిపించారు. మీ సొంత ఊర్లో పాలకొల్లో ఓడించిన రాయలసీమ ప్రజలు పోనీలని గెలిపించారు. అదే పిచ్చోళ్ళు అనుకొని ఇప్పుడు తిరుపతి వెళ్తున్నావు. కానీ తిరుపతి ప్రజలు పిచ్చోళ్ళు కాదు, వాళ్ళు తెలివి కల్లోళ్ళే.
కోస్తాలో నువ్వు ఎలాగ మాట్లాడుతున్నావో అక్కడ రాయలసీమ వాళ్ళు పౌరుషం చూపిస్తారు. అక్కడ నిలబడినా కూడా నువ్వైతే గెలవలేవు. ఇది రాసి పెట్టుకోండి. సరే అంటే ఈ రాష్ట్రంలో అరాచక పాలన పారదోలాలంటే ఖచ్చితంగా పొత్తు మీద రావాలి అంటున్నాడు. అతనికి దమ్ము లేక ఎలక్షన్ జరుపుకోవడానికి బూత్ కమిటీలు లేక, బూతులు లేక, మండల స్థాయి నాయకులు, డివిజన్ స్థాయి నాయకులు లేక ఏం చేయాలో అర్థం కాక అతను సాఫ్ట్వేర్ జాబ్ వాళ్ళకి శనివారం ఆదివారం సెలవు, 5 రోజులు జాబ్ చేసి శనివారం ఆదివారం వెళ్ళిపోతారు ఎంజాయ్ చేయడం. అట్లాగా ఎప్పుడో ఒక రోజు వచ్చేసి ఇక్కడ చూసేసి హడావుడి చేసేసి హైదరాబాద్ వెళ్ళిపోతాడు. ఆయన ఏం చేస్తాడు? ఎక్కువసేపు నడవలేడు, ఎక్కువసేపు లించోలేడు. ఎందుకులే చంద్రబాబుకు మద్దతు ప్రకటిస్తే ఏదో అలాగ వెళ్ళిపోవచ్చులే అని ఆయన అంటున్నాడు. కాబట్టి ఆయనకి నిజంగా సింగల్గా పోటీ చేసే మనస్తత్వం కానీ, పనితనం కానీ, పట్టుదల కానీ పవన్ కళ్యాణ్ గారికి లేదు. సార్ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆయన సీట్ ఆయన ఖరారు చేసుకోవాలి కారణం ఏంటంటారు? అదే అభద్రతా భావం వచ్చి ఆయనకి ఇప్పుడు నియోజకవర్గం ఉంది, ఓడిపోయినా కూడా ఎక్కువ రోజులు ప్రజలతోటి తిరగాలి. తిరిగితేనే ఆ ప్రజలు గౌరవిస్తారు, ఆదరిస్తారు. నువ్వు ఓడిపోయావని నన్ను 2 సీట్లు నన్ను గెలిపించలేదు, మీ కర్మ అంటే ఓటర్ ఎవడు ఊరుకుంటాడు? రేపు ఎలక్షన్లో చూపిస్తారు. అందుకే ఆయనకు భయం వేస్తుంది. భీమవరంలో నుంచి ఉంటే ఓడిపోతానో గెలుస్తానో డౌటు. పిఠాపురంలో వెళ్తే మా కాపులు 90,000 మంది ఉన్నారు, మా వాళ్ళందరూ వేస్తారంటే అది డౌట్ ఆయనకి. ఆ పిచ్చోళ్ళు ఏమన్నా తిరుపతి వాళ్ళు పిచ్చోళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళేం పిచ్చోళ్ళు కాదు, వాళ్ళు తెలివికల్లోలే. అక్కడ గెలవు, నువ్వు ఎక్కడ పోటీ చేసినా గెలవు. ఈ అసెంబ్లీ కాదు, ఆయన ఇంకో స్ట్రాటజీలో ఉన్నాడు. ఎంపీగా వెళ్ళాలని, ఎంపీగా వెళ్ళినా కూడా గెలవడు. అంటే నా కాపులు నాకు ఓటు వేయట్లేదు, వేరే తండాలుగా జనం వస్తున్నారని చెప్పండి. అది స్ట్రాటజీ. చంద్రబాబు నాయుడు తోటి ఎప్పుడు మీరు మాట్లాడి హైదరాబాద్ నుంచి వచ్చి రోడ్డు మీద ఎప్పుడు నువ్వు మన స్టేట్లో జగ్గైపేట దగ్గరికి వచ్చి ఎప్పుడు రోడ్డు మీద పడుకొని చంద్రబాబు నాయుడిని అతన్ని ఎవడు అనకుండానే ముందే నేను పొత్తు ఖరారు చేసుకుంటున్నాను, చంద్రబాబు నాయుడుతో కలిసి చేస్తానన్నప్పుడే మీ సామాజిక వర్గం నీకు చాలా వరకు దూరం అయిపోయింది. 2024లో వైనాట్ 175 175 కుప్పంతో సహా 175 నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ జెండా ఎగరబోతుంది. అసలు పవన్ కళ్యాణ్ అన్నవాడు ఎక్కడా పోటీ చేయడు. ఏమో ఇప్పుడు ఒక మాట అడుగుతున్నాను, నేను ఒక మాట అడుగుతా చెప్పండి. మొన్న చంద్రబాబు నాయుడు పక్కన కూర్చొని 24 సీట్లు జనసేన తరపున 24 సీట్లు అనౌన్స్మెంట్ చేశాడు కదా. ఒక పార్టీ నాయకుడు, పార్టీ అధ్యక్షుడు, పార్టీ అధినేత అతని పేరు అతను అనౌన్స్ చేసుకోలేడా? ఎక్కడ పోటీ చేసినా సరే వాలంటీర్ని తిట్టిన పాపానికి పవన్ కళ్యాణ్ని చెప్పులు తీసుకొని కొడతారని భయంతో పవన్ కళ్యాణ్ ఎక్కడ కూడా పోటీ చేయడు. ఆయన తెలియని రాజకీయం ఏంటంటే, మీకు తెలియంది ఏంటంటే పవన్ కళ్యాణ్ అన్నవాడు ఎక్కడా పోటీ చేయడు. ఎందుకంటే ఆడికి పవన్ కళ్యాణ్ అన్నవాడికి ఓడిపోతాననే భయం అనమాట. అతనికి భయం. అసలు పవన్ కళ్యాణ్ ఎందుకు గెలుస్తాడు? పవన్ కళ్యాణ్ ప్రజలకి ఏం చేశాడు? ప్రజలకి ఏమన్నా మేలు చేశాడా? ప్రజలకి ఏమన్నా సేవ చేశాడా? అసలు కురుక్షేత్రంలోకి వచ్చి ఎప్పుడన్నా ప్రజల గురించి ఆలోచించిన మనిషా? లేకపోతే మన కరోనాలో 2 విడతలుగా వచ్చిన కరోనాలో అప్పుడేమన్నా ప్రజల్ని ఏమన్నా ఆదుకున్నవాడా పవన్ కళ్యాణ్? అసలు పవన్ కళ్యాణ్ చిన్న లాజిక్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ ఎక్కడా పోటీ చేయడు. ఎందుకంటే అతనికి ఓడిపోతాననే భయం అనమాట. ఆ భయం వెంటాడుతుంది ఆయన్ని. అందుకనే పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేయడు. సార్ మరి ఆయన ఏమో జగన్మోహన్ రెడ్డి గారు 150 సీట్లతో గెలిచిన జగన్మోహన్ రెడ్డి గారు నీ స్థాయి ఏంటి, నువ్వెంత, నీ బ్రతికెంత అంటాడు. మరి అసలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని నీ స్థాయి అంతా నువ్వేంటన్నది చిన్న పిల్లల్ని అడిగినా చెప్తారు. ఇక్కడ మనల్ని ఆంధ్రప్రదేశ్లో కానీ మొత్తం ఇండియాలో ఎవరినైనా సరే జగన్మోహన్ గారి స్థాయి ఏంటని చిన్నపిల్లలకు కూడా తెలుసు. అయితేనా బహుశా నాకు తెలిసి ఇండియాలో లేడేమో, ఎక్కడన్నా ఫారిన్ వాళ్ళని వేసుకొని బయట తిరిగి వచ్చాడేమో. అందుకనే జగన్మోహన్ గారి స్థాయి తెలియదు. అసలు ఈయన స్థాయి ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు పుట్టుక కోటీశ్వరుడు, కరోడిపతి. ఆయన స్థాయి గురించి మాట్లాడేంత స్థాయి పవన్ కళ్యాణ్కి ఉందా అని నేను అడుగుతున్నా. ఓకే, రాబోయే రోజులు ఎలా పడతాడు 24లో? రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు 175కి 175 స్థానాలు గెలిచి తీరతారని ప్రజలందరూ ఆశీర్వదిస్తున్నారు ఆయన్ని. పవన్ కళ్యాణ్ మా వ్యక్తి భీమవరం నుంచి పోటీ చేయడానికి ఒక భయం. ఫస్ట్ భీమవరం చేస్తాను ఓటు వేయడు, ఇప్పుడు 2 నియోజకవర్గం మరి తిరుపతి చేస్తాడు. పవన్ కళ్యాణ్ వ్యక్తి రాజకీయ బోకర్. ఇప్పుడు ప్రజలకు చేయాల్సింది ఒకటే, అది ఎవరే ఏ పార్టీ అధ్యక్షుడు అంటే ఒక ఏం చెప్పాలంటే, నేను వస్తాను, నేను గెలుస్తాను, మీ అందరూ చేస్తాను చెప్పాలి. కానీ జగన్ దిగిపోవాలి, బాబు ఎక్కడ ఒక నినాదం అనేది నిజంగా రాజకీయ బోకరు. పవన్ కళ్యాణ్ వ్యక్తి రాజకీయ బోకరు. అలాంటి బోకలతో ఇప్పుడు అసలు అలాంటి వాడిని నిన్నైతే అన్నాడు మీటింగ్లో
జగన్ గారు నాకు 3 పిల్లలు అన్నాడు, తర్వాత 4వ పిల్లలు జగన్ అన్నాడు. జగన్ వేక వచ్చినంత జగన్ మాట్లాడే శక్తి కూడా అతను లేదు. ఇప్పుడు మా నాయకుడు నేర్పించిన విజ్ఞత ఒకటి ఏంటంటే బూతులు మా ఆడబోదని చెప్పాడు. అతనిలాగా మేము ఆడగలము. ఎమ్మటే నెక్స్ట్ భారత రెడ్డికి కౌంటర్ ఇచ్చారు. అతను అనే పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తి, ఒక రాజకీయ బ్రోకరు, రాజకీయ బ్రోకరు. ఎంతమంది ఏదో ప్యాకేజ్ స్టార్ అన్నారు, ఇప్పుడు రాజకీయ బ్రోకరు. కాబట్టి పవన్ కళ్యాణ్ ఈ విషయంలో మాట్లాడుకోవడానికి అసలు వేస్ట్ అంటే వేస్ట్. అలాగే సేమ్ టైంలో ఇప్పుడు నేను చెప్తున్నా, ఛాలెంజ్ చేసి చెప్తున్నా, చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కార్మిక సంఘాలకి, ఆటో కార్మికులకు కానీ ఇదే తూర్పు నియోజకవర్గం గద్దె రామ్మోహన్ గారు కానీ అదే బోడే ప్రసాద్ గారు కానీ ఆటోలకి అత్యంత అన్యాయం చేశారు. మేమంతా అప్పుడు జేఏసీ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షం మీద జేఏసీకి ఉన్నప్పుడు అన్ని పార్టీలు కలిసి వెళ్ళాం, ఇంటికి వెళ్ళాం. కమ్మని కాఫీ ఇచ్చాడు, కుక్క పిల్లలు తీసుకొచ్చాడు. 100 రోజులే మన తూర్పు నియోజకవర్గం 100 రోజులు చెప్పాడు. కానీ ఇక్కడ అప్పుడు 150 జీవో తెచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. 150 జీవో తెచ్చింది చంద్రబాబు నాయుడు గారే. అంత గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు అన్నీ చేసినప్పుడు కూడా అడగమార్చినా కూడా ఆటో కార్మికుల్ని, ముఠా కార్మికులు మొత్తం అడగదొక్కి చంద్రబాబు నాయుడే. ఏంటి అలాంటి చంద్రబాబు నాయుడికి ఇలాంటి చంద్రబాబు అనే పవన్ కళ్యాణ్ ఒక బోకరు, ఆ బోకర్ వ్యక్తి బయట చేసుకోవద్దు, రియల్ ఎస్టేట్ చేస్తారు. ఎలా పడుతుంది 24 ఎలక్షన్ ఎలా పడుతుంటే కలిసి వస్తుంది? ఎంతమంది వచ్చినా మా అధినాయకుడు చెప్తున్నారు, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు, ఎంతమంది కలిసి వచ్చినా మాటా వాచ్యాలం చేసే విధానం మీరు చూడండి. మీరే చూడండి. ఏ ప్రజలను అడిగిన, చిన్న అవ్వల్ని తాతల్ని ఇంట్లో ఎవరిని అడిగినా కూడా, స్కూల్ పిల్లల్ని అడిగినా కూడా మా జగన్మోహన్ ఎందుకంటే అన్ని పథకాలు నేరుగా ఇళ్ళకి వెళ్ళి. ఇప్పుడు మీరు చెప్తాం, ఇదే మీడియా ముఖ్యం చెప్తున్నా, పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తి మీద మా వైఎస్ఆర్ ఒక వాలంటీర్ ఆడ మనిషిని పెట్టి గెలుస్తారు. మేము గెలుస్తారు.